श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो नारायणाय 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 ॐ नमो नारायणाय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं తృతీయ స్కందం। పోయిన సత్సంగంలో మైత్రేయ ఋషులు విదురుడికి భగవానుడి యొక్క అవతార లీలలను చెప్పడం మొదలుపెట్టారు. భగవానుడి యొక్క మొదటి అవతారం ఈ కల్పమునందు ఆరంభములో. ఒక్కొక్క కల్పం సహజముగా మనము అవతారాలను గురించి చెప్పేటప్పుడు మత్స్య కూర్మ వరాహ ఈ ఆర్డర్లో మనం జనరల్గా చెప్తుంటాం. ఈ పిల్లలు డాన్స్లు వేసే వాళ్ళు కూడా ఈ అవతారాలని దశావతారాలంటే మత్స్యంలో నుంచి ప్రారంభిస్తాం. కానీ ఆ మత్స్యావతారం కథ వస్తుంది తర్వాత, అది వేరే మన్వంతరంలో జరిగినటువంటి కథ అది. కానీ ఈ కల్పము ప్రారంభమునందు, కల్పము ప్రారంభమైనదని ఎట్లా తెలుస్తుంది? బ్రహ్మదేవుడు పుట్టాడు, బ్రహ్మదేవుడు తర్వాత చాలా సృష్టిని చేయటం మొదలుపెట్టాడు. కానీ సృష్టి చేసినటువంటి మొదట మానసిక పుత్రులందరూ కూడా పరమ జ్ఞానులుగా అయిపోయి విరక్తులుగా వాళ్ళు నివృత్తి మార్గంలో తపస్సుకు వెళ్ళిపోతున్నారు. అలా చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడికి అనిపించింది, అప్పుడు నేను ఈ సృష్టిని ఎట్లా పెంచగలను, రాబోయే జీవులకు శరీరాలు ఇవ్వటానికి చాలామంది జీవులు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కర్మల యొక్క ఫలమును బట్టి. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క మనస్సు రెండుగా విభజించబడి తన శరీరం కూడా విభజించబడినట్లుగా భావించుకుని ఒక స్త్రీ ఒక పురుషుడు ఉద్భవించారు.
ఆ తర్వాత వాళ్ళిద్దరికి పేరు వచ్చి స్వయంభూమను శతరూపాని. వాళ్ళిద్దరిని బ్రహ్మదేవుడు మీరిద్దరు దంపతులుగా ఉంటూ ఇక నుంచి స్త్రీ పురుష సంభోగము వలన మీరు సృష్టిని మొదలుపెట్టాలి, చాలామందిని ఈ ప్రపంచమును జీవులను వ్యాప్తి చేయాలి అన్నారు. వాళ్ళు దానికి సమ్మతమును తెలిపి వారికి పుట్టిన పుత్రులు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు. ఆ పుత్రుల కథను మొదట చెప్పకుండా మొదటి అవతారమునకు కారణముగా ఉన్నటువంటి కథ చెప్పాలి కాబట్టి మైత్రేయర్ వారు మొదట అమ్మాయిల ముగ్గురు పుట్టారు, వాళ్ళ గురించి కూడా ఇప్పుడు చెప్పకుండా మొదట ఈ దేవహూతి కశ్యప మహామునికి అనేక భార్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఒక భార్య పేరు దితి అని చెప్పారు. ఎందుకంటే ఈ మొదట వరాహస్వామి కథ చెప్పడం మొదలుపెట్టారు. వరాహస్వామి అవతారం ఎట్లా వచ్చినదంటే ఈ శతరూప స్వయంభూ మనువులు అడిగారు, భూమి లేకుండా మేము ఎక్కడ ఈ జనాన్ని పెంచగలం, ప్రజలు ఎక్కడ నివసిస్తారు, కాబట్టి నివసించేందుకు స్థానము భూమి కావాలి. ఆ భూమి ఇప్పుడు పాతాళంలో జలములో కూరుకొని పోయి ఉన్నది, అందుకని దానిని బయటికి తెప్పించే మార్గం చూడమంటే బ్రహ్మదేవుడు మరలా చింతిస్తున్నప్పుడు ఆయన యొక్క శ్వాస నిశ్వాసల నుంచే వేదస్వరూపుడైనటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడి యొక్క ముక్కు రంధ్రము గుండా ఒక చిన్న వరాహ రూపంలో బయటికి వచ్చి తర్వాత పెద్దవాడైపోయినాడు. ఆ తర్వాత ఆ సముద్ర జలములో దుమికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ భూమిని పైకి తీసుకొచ్చాడు అని చెప్పారు. చెప్తున్నప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తున్న సమయంలో ఒక బలవంతుడైనటువంటి రాక్షసుడు కూడా యుద్ధము జరిగినది. ఆ రాక్షసుడిని సంహారం చేశారు. ఆ రాక్షసుడి యొక్క పేరు, అసురుని యొక్క పేరు హిరణ్యాక్షుడు అని చెప్పి కథ ముగించినప్పుడు విదురుడు మరలా ప్రశ్నిస్తున్నాడు, ఆ హిరణ్యాక్షుడు అంత బలము కలిగినటువంటి ఆ రాక్షసుడు ఎవరి పుత్రుడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు యుద్ధము జరిగినది అలా అడిగినప్పుడు ఆ పై కథని చెప్తూ మరలా కశ్యపుడు అనే మహామునికి ఆయన భార్య దితి మూలముగా పుట్టినటువంటి వాళ్ళు ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు హిరణ్యాక్షుడు అండ్ హిరణ్యకశ్యపుడు. మొదట ఆ హిరణ్యాక్షుడు యొక్క సంహారము వరాహస్వామిగా అవతరించినటువంటి భగవానుడు చేశాడు. కాబట్టి ఎందుకు ఒక ఋషికి మహామునికి ఇలా ఒక అసురుడు పుట్టటం ఏమైనది, ఆయన యొక్క కథ చెప్పండి నాకు అదంతా అని అడిగాడు. అడిగితే అప్పుడు మైత్రేయులు వారు చెప్పటం మొదలుపెట్టారు. ఒక కాలంలో ఈ కశ్యప మహాముని ఇక్కడ వరకు ముగించినటువంటి ఇప్పుడు ఈ కథ యొక్క సారాంశం ఏమిటండి, ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటి? ఎందుకంటే అక్కడక్కడ ఆ కథకు దాని యొక్క తత్వం లేక అంతరంగమైనటువంటి అర్థం ఏమిటి, మనమేమి తెలుసుకోవాలి, మనం దాంట్లోంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, దానికి ఏమంటాం, మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటాం కదా. అది ఏమిటని ఇక్కడ వరకు మొదట చూసేస్తాం. ఎందుకంటే రాబోయే ఒక్కొక్క కథలో కూడా ఇలాగే ఆ కథ యొక్క అర్థం ఏమిటి, దానితో మనం ఇప్పుడు వింటూ ఈరోజు గ్రహించవలసిన మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అనేది. మొదట భగవానుడు వరాహ అవతారం ఎత్తి వచ్చాడు. మనకు ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది మన బుద్ధిలో, అదేమిటి పంది రూపము తీసుకొని భగవంతుడు పుట్టడం, అది సాధారణంగా వరాహమును మనమందరం అసహించుకుండేటువంటి జంతువుగా ఉన్నది భూమి మీద. అప్పుడు ఏమిటి తెలుసుకోవాలి, రెండు విషయాలు. ఒకటి, భూమి యొక్క గంధ తన్మాత్ర భూమికి ఉన్నది. ఆ భూమి
ప్రళయ జలంలో ఎక్కడో ఉంటే కనుమరుగై దానిని తెలుసుకోవాలి అంటే ఈ వరాహం పందికి ఆ మట్టి యొక్క వాసనను పట్టడం చాలా దానికి శక్తి ఉంది. కాబట్టి అడవిలో ఉండేటువంటి అడవి పందులు అంటారు చూడండి, అవన్నీ మనలో ఊర్లో ఉండే పందుల్లాగా కాకుండా అవి అక్కడ దుంపలను కంద ఫలములను తింటాయి. అప్పుడు మట్టిని దున్నుతూనే ఉంటుంది. దాని యొక్క ముక్కుతోటి నోటితోటి ఆ మట్టిని వాసన చూస్తూ దాన్ని అక్కడక్కడ అలా కదిలిస్తూనే వెళితే తెలుసుకుంటుంది. సో మట్టి యొక్క వాసన దానికి బాగా తెలుసు. సో అందువలన మేబీ భగవంతుడు అంతే ఆ మట్టిని రూపంలో ఉన్న భూమిని కనుగొనుటకు వరాహ అవతారము తీసుకున్నాడు. పాయింట్ 1. రెండోది, ఏ రూపమైనా కూడా తీసుకొనుటకు భగవంతుడికి డిగ్నిటీ ఆఫ్ లేబరా డిఫరెన్స్ ఇదేమి లేదు. ఇంకొకటి, భగవంతుడే అన్ని రూపాలలోనూ ఉన్నాడు. కాబట్టి మన హిందూ దేవతలు, మన హిందూ మతంలో ఉన్నటువంటి ఈ దేవతలు వాళ్ళకు ఉండేటువంటి వాహనాలు చూస్తే అన్నీ కూడా జంతువులు, పాము, నెమలి, సింహము ఇవన్నీ ఉంటాయి చూడండి. అంటే వాటికి కూడా అంత ముఖ్యత్వం ఇవ్వబడినది. కారణం ఏమిటంటే అవి కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అసహించుకోవలసినటువంటిది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆ నారాయణ భగవానుడి యొక్క రూపములే కదా అని తెలుసుకోవాలి ఈ వరాహ అవతారం. మరొకటి, అదేమిటి ఆశ్చర్యము, నమ్మటానికి వీలు లేకుండా ఉంది. బ్రహ్మదేవుడి యొక్క ముక్కులో నుంచి ఎట్లా వస్తాడు? ముక్కులోంచి వచ్చాడు అంటే అర్థము శ్వాసే కదా. ముక్కులో మనం గాలి తీసుకొని వదులుతుంటాము. ఆ శ్వాస అనేదే కదా మనిషికి ప్రాణము. ఆ ప్రాణము అక్కడ స్పందించుటకు లోపల హృదయంలో ఆత్మ అక్కడ ప్రకాశిస్తున్నది కాబట్టే కదా ఆ శరీరము ప్రాణమును తీసుకుంటున్నది, ఆ శరీరము జీవిస్తూ ఉన్నది. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే బయటకు ప్రకటనమవుతున్నది అని అర్థం. కాబట్టి బయట చూస్తున్నటువంటి జగత్తంతా కూడా నేను ఆత్మస్వరూపమునే నన్ను నేనే ప్రకటించుకుంటూ అనేకముగా చూసుకుంటున్నాను. ఇది నేను అని చెప్తే వేదాంతం అవుతుంది, అది పరమాత్మ అని చెప్తే భక్తి అవుతుంది. కాబట్టి ఎలా చూసినాను ఒకటే. సరే, పరమాత్మ లోపల హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు బయటికి వ్యక్తం అవ్వాలి. ఆ వ్యక్తమైనటువంటి రూపములన్నీ ఇంతకుముందు వ్యక్తమైనవి ఇకపైన వ్యక్తం కాగబోయేవి అవ్వబోయేవి అన్నీ కూడా ఆ పరమాత్ముడు తప్ప మరొకటి ఎవరూ లేరు. కాబట్టి ఇక్కడ వరకు ఆ వరాహావతారం అంటే ముక్కులో నుంచి రావటం ఏమిటి? భగవంతుడు సత్యము ప్రకటనమవుటకు ఎక్కడి నుంచైనా కళ్ళు, ముళ్ళు, రాయి, రెప్పలు దేంట్లో నుంచైనా కూడా భగవంతుడు సాక్షాత్కరించవచ్చు. అదే కదా ప్రహ్లాదుడికి ఆ నరసింహుడు అవతారము స్తంభములో నుంచి పుట్టాడు, దర్శనమిచ్చాడు కదా. ఇది కథగా తీసుకోవటమే కాకుండా మనము దాని యొక్క అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మాయా తోటి నిర్మించబడుతున్నటువంటి సృష్టి ప్రపంచము, ఈ ప్రళయ జలము, ఆ రాక్షసుడు అవతారము, పంది రూపం, ఇవన్నీ కూడా మాయ వలన కనిపించేటువంటి ఒక అనిత్యమైన దృశ్యాలు. కాబట్టి ఈ మాయ ఎట్లాంటిదైనా చేస్తుంది. కాబట్టి అందుకని దాన్ని మాయ అంటాం. అంటే అర్థమేమిటి? అఘటిత ఘటనా పటీసి అంటారు శంకరాచార్యులు వారు. అంటే మనము నమ్ముటకు వీలు లేనిది, అసాధ్యమనేది సాధ్యం చేస్తుంది, సాధ్యమనేటువంటిది అసాధ్యముగా చేస్తుంది మాయ. కాబట్టి ఈ లోకంలో ఇది ఇట్లాగే జరుగుతుంది, ఇట్లాగే జరగాలనేటువంటిది ఒక ఇదేమీ లేదు. ఆశ్చర్యంగా అనేకం ఏవైనా జరగచ్చు. కాబట్టి
ఇక్కడ మనం ఆ దృష్టిలో అర్థం చేసుకోవాలి ఈ వరాహ అవతారం ఇదంతా కూడా. అలాగే బ్రహ్మదేవుడు మనస్సు రెండుగా అయినది, తను రెండుగా విభజించబడ్డాడు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ కూడా ఏక వస్తువుగా ఉన్నటువంటి ఒక మనస్సు, ఒక ఒక ఆత్మ, ఒక పరమాత్మ అనేక ఆత్మలుగా అయినట్లుగా కనిపిస్తున్నాడు. అనేక ఆత్మలుగా అయ్యి అనేక శరీరాల్లో నివసిస్తున్నాడు కాబట్టి అనేక మనస్సులు ఉన్నట్లు. కానీ మొత్తము సమష్టి దృష్టిలో చూసినప్పుడు కాస్మిక్ మైండ్ అనేది ఒకటే. ఎట్లాగైతే పరమాత్మ సత్యము అద్వైతమాన బ్రహ్మం ఒకటే, ఆ బ్రహ్మం ఒకటిలో నుంచే అనేకమైనటువంటి ఈ జీవ ప్రతిబింబములు కనపడుతున్నాయి. అనేక జీవ ప్రతిబింబముల లోపల అనేక మనస్సులు ఉన్నట్లు కనపడుతున్నాయి. కానీ మొత్తము ఒకే పరబ్రహ్మం, ఒకే విజ్ఞానం, ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ మైండ్. సో మొత్తం సమష్టిలో పాకంబోదు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. సో ఈ రకంగా ఆ విషయాన్ని ரொம்ப లాజిక్గాను ఆర్గ్యుమెంట్గా మాట్లాడితే దీనికి సమాధానాలు మనకు దొరకవు. సందేహములతోటే మన మనస్సు నిండిపోయి ఉంటుంది. కాబట్టి వేదాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ ఉండి వేదాంతమును వింటున్న వారికి నేను చెప్పే ఈ భాగవతమును విని ఆనందించి అనుభవించుటకు ఉపయోగపడం. కేవలం కథని కథగా చూస్తున్న వాళ్ళకి నేను ఎందుకు ఈ మధ్యలో ఇవన్నీ చెప్పాల్సి వస్తున్నదంటే, లేకపోతే మనకు ఇవన్నీ కూడా ఏవో శక్తులు మాయాజాలంగానే కనపడుతుంది, లేకపోతే వాటి గురించి సందేహములతోటే ఉంటాము. కాబట్టి ఇక్కడ సందేహం పడుటకు ఏమీ లేదు. ఇవన్నీ ఆ బ్రహ్మదేవుడు ఒకే మనస్సు కాబట్టి ఆ ఒక్క మనస్సే అనేకముగా విభజించబడుతున్నది కాబట్టి బ్రహ్మదేవుడే అనేక రకములుగా తానే అయినాడు. ఒక పరమాత్మ ఎట్లా బ్రహ్మదేవుడిగా అయినాడు మొదట, ఆ బ్రహ్మదేవుడు మరలా అనేకముగా అవుతున్నాడు. ఒక్క అమీబా తనే శరీరాన్ని తనే రెండుగా విభజించింది. 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి కదా. మరి ఇక్కడ ఒక చిన్న అమీబాని ఇట్లా చేయగలిగినప్పుడు బ్రహ్మాజీ చేయలేడు. అమీబాజీ చేస్తున్నప్పుడు బ్రహ్మాజీ ఏం చేయలేడు? చేస్తాడు. లేక మన యొక్క స్వయం ఉదాహరణకు తీసుకుంటే అనుభవమును, కళలో మన ఒక్క మనస్సే కదా అనేకముగా మారి కనిపించుతూ ఆనందిస్తూ తను తాను చూసుకుంటున్నది అక్కడ కళలో. కళలో నేను నా మనసు తప్ప మరెవరైనా ఉన్నారా? లేరు కదా. సరే, ఇవి ఇక్కడ వరకు విన్న ఈ కథ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి విషయములు ఇప్పుడు చూస్తున్నాం. ఈ దితి కశ్యపుడు ఒకరోజు సాయంకాలం సమయంలో ఆయన యొక్క అనుష్ఠానములన్నిటినీ చేసి తాను భగవంతుడికి హోమ యజ్ఞములు చేసి ధ్యానములో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఈ దితి ఆయన సమీపించి ఆ సాయం సంధ్యా సమయంలో ఆయనతోటి సంభోగం చేయుటకు తనలో ఉత్పన్నమైనటువంటి అన్న కామోద్రేకము వలన ఆయన దగ్గరికి వచ్చి కోరుతున్నది, నేను మీతోటి కలవాలి, నాకు సంతానము కావాలి అట్లా అని చెప్పి ఆశపడుతూ ఆ సంధ్యా సమయంలో అడుగుతున్నది. అడిగితే ఆయన మొదట నీ కోరిక భార్య అయినటువంటి ఇంటికి లక్ష్మీదేవి నువ్వు, నీ కోరికను తీర్చకుండా నేను ఎలా ఉంటాను అని చెప్పి మొదట భార్య యొక్క స్థానమును పొగుడుతూ చెప్పి, కానీ ఒకే ఒక విషయం ఓ దితి, 1 గంట సేపు నువ్వు కొంచెం వేచి ఉండు, ఎందుకంటే ఇప్పుడు సంధ్యా సమయం దీనికి పేరు. ఇది వచ్చి ఈ సంధ్యా సమయమును ప్రదోషము అంటారు. మామూలుగా అండి ప్రదోషం అంటే మనము ఏదో 14-15 రోజులకు ఒకసారి వస్తుంది, అది మాత్రం గుళ్ళల్లో
జనాలు ఎక్కువగా నిలబడుతూ ప్రదోషం అని చెప్పి వెళతారు శివుడికి అభిషేకము పాలు పోయటానికి అవన్నిటికీ. కానీ నిజముగా విచారించి చూస్తేనండి ప్రతిరోజు సాయంకాలము ప్రదోష కాలమే. ఎందుకంటే సాయంకాలం అనేటువంటిది ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత భూమి మీద చీకటి కమ్ముకున్నప్పుడు ఇక్కడ వ్యాధులకు, చెడు భావములకు, అసురులకు, ప్రేత భూత పిశాచములకు, వీటన్నిటికీ రోగములకు శక్తి ఎక్కువ అవుతుందిటండి. శక్తి ఎక్కువ అవుతుంది, అవి బలపడతాయి. చూడండి, ఈ అక్రమాలు చేసే, దొంగ పనులు చేసే వాళ్ళందరూ రాత్రిపూట బాగా బలవంతులై తిరుగుతారు. వ్యాధులు కూడా సాయంకాలమై రాత్రి అయినప్పుడు ఎక్కువ బాధిస్తాయి ఆ మనుషుడిని. అలాగే ఈ దుష్ట రూపాల్లో ఉన్నటువంటి ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా ఆ సమయంలో వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది. రాక్షసులు కానీ అసురులు కానీ అట్లాంటి సమయం ఇదమ్మా. అందుకని ఇప్పుడు నీవు కొంచెం సేపు వేచి ఉండు, నేను తర్వాత నీ కోరికను తీరుస్తాను. ఈ సంధ్యా సమయమునందు దీనికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి కాలరుద్రుడు, ప్రళయ రుద్రుడైనటువంటి శివుడు ఈ సాయం సంధ్యా సమయంలో ఆయన డ్యూటీ ఆకాశములో తన యొక్క గణములతోటి వృషభ వాహనుడై సంచరిస్తూ ఈ లోకమును మొత్తమును గమనిస్తుంటాడుట. ఆయన యొక్క 3 కళ్ళు సూర్యుడు, చంద్రుడు, అగ్నిలాగా సాక్షిభూతాలు. చక్కని పాయింట్ చూడండి. మనం ఏమి చేస్తున్నా కూడా ఎవరో సాక్షి, హృదయ సాక్షి అనే కూడా కాదు. మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలన్నీ సాక్షులే. పంచభూతములన్నీ సాక్షులే, అవన్నీ గమనిస్తున్నాయి మనం చేసేవన్నీ వెంటనే. కాబట్టి ఎప్పుడు మనిషికి ఈ పంచభూతములు ఇవన్నీ కూడా సాక్షిగా నన్ను గమనిస్తున్నాయి, చూస్తున్నాయి అంటే నేను అప్పుడు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అప్పుడు బాగా శ్రద్ధతోటి, క్రమశిక్షణతోటి ఎవరిని మోసగించలేను, ఎవరిని ఏమార్చలేను. ఎవరిని ఏదో మోసగించుతున్నానో తెలియకుండా చేస్తున్నానంటే అర్థం అది చాలా తప్పు. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానని అర్థం. కాబట్టి ఎవరు చూడలేదని అనకూడదు. 5 భూతాలే సాక్షి, ఆకాశము, అగ్ని ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఇలా తిరుగుతూ, ఎందుకంటే ఆ సంధ్యా సమయంలో ముఖ్యముగా మనుషులకు ఈ దుష్టమైనటువంటి వ్యాధులు, దుష్ట బుద్ధున్న మనుషులు, శక్తులు ఏవి కూడా వాళ్ళని తాకకుండా, వాళ్ళని దుఃఖపరచకుండా ఉండాలంటే వాళ్ళందరూ సాయంత్రం సమయమునందు భగవత్ చింతనలో భజన చేస్తూ, కథలు వింటూ, పూజ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్న వాళ్ళను నేను రక్షిస్తూ ఉంటాను. అలా చేయని వాళ్ళని నేను శిక్షిస్తూ ఉంటాను. నేను నేరుగా శిక్షించను. ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు మూలముగా నియమించబడినటువంటి ఆ యముడు, నేను అన్నీ నోట్ చేసి ఆయనకి చెప్తాను. యముడు వాళ్ళని శిక్షిస్తాడు. ఏ రకంగా శిక్షిస్తాడు. కాబట్టి వీళ్ళు మనుషులందరూ సాయంకాలం సమయంలో భగవద్ ఆరాధనలోను, అందుకనే దీపారాధన చేయటము, సాయం సంధ్య, ప్రాతఃసంధ్య ఈ 2 చాలా ముఖ్యమైన సమయములండి. కాబట్టి ఆ సమయంలో ఎవరైనా టీవీ చూస్తూ, సీరియల్స్ చూస్తూ, మాల్స్కి పోయి, సినిమా హాల్స్కి పోయి తిరుగుతూ, రోడ్డు మీద చాట్ మసాలాలు తింటూ ఉన్నారు అంటే వాళ్ళందరినీ ట్రాఫిక్ పోలీస్ ఎట్లయితే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిన వాళ్ళని నోట్ చేసి బుక్ చేసి ఫైన్ వేస్తాడో, అట్లాగా రుద్ర భగవానుడు ఈ ప్రపంచం మొత్తమును గమనిస్తూ, మనుషులను ముఖ్యముగా వాళ్ళ యొక్క చేష్టలను గమనిస్తుంటాడు. ఈ సంధ్యా సమయంలో అటువంటి భగవద్ ఆరాధన చేయవలసినటువంటి సమయంలో మనం ఈ కామ సంభోగం ఇది చేయవచ్చా? కాబట్టి కొంచెం ఆలోచించు, నువ్వు వేచి ఉండు అని చెప్పాడు. ఆ రుద్ర భగవానుడు ఎవరో కాదు, నీ యొక్క చెల్లెలో అక్క అయినటువంటి సతీదేవి యొక్క భర్త. ఈ దితి, సతీదేవి వీళ్ళందరూ మొత్తం దక్షుడు యొక్క
కుమార్తెలండి. ఆ దక్షుడికి ఉన్నటువంటి చాలామంది కుమార్తెలలో 13 మందిని ఈ కశ్యప మహామునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సతీదేవిని శివభగవానుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ కథ తర్వాత వస్తుంది. అప్పుడు ఆ రుద్ర భగవానుడు సాయంకాలం సమయంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆయనని స్మరిస్తూ ఆ నమశివాయ అనే మంగళమైనటువంటి మంత్రము చెప్పాలి కదా. శంకర 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 అభయంకర శంకర 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 పాహి మాం జగదీశ్వర పాహి మాం జగదీశ్వర పాహి మాం పరమేశ్వర పాహి మాం పరమేశ్వర శంకర 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 పాహి మాం గంగాధర పాహి మాం గంగాధర పాహి మాం మృత్యుంజయ పాహి మాం మృత్యుంజయ శంకర 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 అభయంకర శంకర అభయంకర. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందుకని సాయంకాలం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యముగా భగవంతుడిని నమ్మిన వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అనుకుంటున్న వాళ్ళు, సాత్విక గుణం ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు సాయంకాలం సమయంలో మన లోక వ్యవహారాలను పక్కన పెట్టి ఒక గంట సేపు అయినా 5:30 నుంచి 6:30 లేకపోతే 6 నుంచి 7 వరకు ఇంట్లో అందరూ కూడా కలిసి కూర్చొని ఆ భగవంతు చింతనలో, పూజలోను, కథ వినుటలోను, భజనలు పాడుటలోను ఏదో ఒకటిలో ఆ యజమాని చెప్పినట్లుగా అందరూ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో సుఖశాంతులు, అన్యోన్యము, కలిసిమెలిసి జీవించటము ఇవన్నీ ఉంటాయండి. కానీ దురదృష్టం ఈ రోజుల్లో కాలము మనుషుల యొక్క భావాలన్నీ వ్యతిరేకమైపోయినాయి, వెస్టర్నైజ్డ్ అయిపోయినాయి. అందరూ వాళ్ళ రూముల్లో వాళ్ళ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు పెట్టుకొని, లేక ఆ సమయంలో తినుట, బయటకు వెళ్ళుట, ఇష్టమైన చోట్ల ఇష్టమైన తిండ్లు తింటూ విహారాలు చేస్తుంటారు రాత్రి 12 వరకు. ఈ సమయం అంతా నిశాచరులు తిరిగేటువంటి సమయం అండి. నిశాచరులు అంటే రాక్షసులు, రాత్రి సమయంలో. అందుకనే చూడండి, పక్షులన్నీ కరెక్ట్గా 5:30-6 గూడుకు వచ్చేసి గూట్లో పడుకుంటాయి. మన చిన్న వయసులో కూడా తెలుసు, గ్రామాల్లో ఇప్పుడు కూడా గ్రామాలలో ఏ పనులకు వెళ్ళినా ఎక్కడ అందరూ కూడా వాళ్ళు మారిపోతున్నారులేండి, వాళ్ళకి టీవీలు అన్నీ వచ్చేసినాయి కదా. కానీ సాయంకాలం 6-7 అయినదంటే ఎక్కడ శబ్దాలు ఉండవు. ఒకవేళ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక గుడిలోనో, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటి ముందు అరుగు మీదనో ఇట్లా భగవత్ చింతన, కథ, హరికథ, పూజ గురించి ఏదో వీటిలోనే మనుషులు ఉండేసి చాలా తొందరగా నిద్రపోయేవాళ్ళు. తొందరగా నిద్రపోయి తొందరగా లేచేవాళ్ళు. ఎర్లీ టు ద బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ ఈజ్ హెల్దీ అండ్ హెల్దీ వే. కానీ చేస్తున్నామా? దానికి ఆపోజిట్గా చిన్న వయసులో చదివాం, రైమ్ మాదిరి పాడాం, కానీ మనం ఇప్పుడు లేట్ టు ద బెడ్ అండ్ లేట్ టు వేకప్. ఇట్లా ఉంటే లోకంలో ఈ మనుషులకు సుఖము, శాంతి, క్రమశిక్షణ, ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి? కాలం మారింది, లోకం మారిందనే సరే, లోకం మనము ఇలా ఉండాలని అనుకున్న వాళ్ళు ఉండవచ్చు. ఈ సముదాయంలోనే, సమాజంలోనే, మన ఇళ్లలో ఉంటూనే, కానీ ఆ ఇంట్లో ఉండి 2-3కి అర్థం కావాలి. సరే, అర్థం కాకపోయినా అర్థం చేసుకున్న మనం మంచి మార్గంలో నడవచ్చు. కాబట్టి
మంచి మార్గంలో నడిటువంటిది అందరూ నడుస్తారా, నడవగలరా, నడిపించగలమా అనేటువంటిది చూడకుండా మనల్ని మనము ధర్మమైనటువంటి మంచి మార్గంలో, శ్రేయో మార్గంలో మనం నడిచేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ అప్పుడు కశ్యప మహాముని ఇన్ని రకాలుగా అవన్నీ చెప్పాడు. ఆ శివభగవానుడి యొక్క గొప్పతనము కూడా వివరిస్తున్నాడు. ఆయనను అర్థం చేసుకోవటం చాలా కష్టం. సామాన్యులు ఎవరు అర్థం చేసుకోలేరు. ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, భస్మం పూసుకుంటాడు, ఆయన పిశాచి చేష్టలు చేస్తుంటాడు. అంటే దీనివలన ఆయన లోకములో మనుషులకు ఏదో పాఠం నేర్పించాలని చెప్పే చేస్తున్నాడు. కానీ అటువంటి ఆయన యొక్క అభిప్రాయమును సాధారణ మనుషులు అర్థం చేసుకోలేరు అని చెప్పాడు. చెప్తే కశ్యపుమని ఇన్ని మాటలు చెప్పినా కూడా ఆమెడ వినకుండా ఆమెడ మొండి పట్టుదలతోటే, చూడండి ఇక్కడ మొండి పట్టుదలతోటి ఒక వేశ్య స్త్రీలాగా ఆయన వెంటబడి ఆయనను వదలకుండా ఆయన్ని కంపెల్ చేస్తూ అడిగితే ఇంకా ఆయన మనస్సులో ఈశ్వరుడిని స్మరించి ఇది ఈశ్వరుడు యొక్క సంకల్పం అని ఆవిడతోటి కలిశాడు. ఆ కలిసిన తర్వాత ఆయన మరలా స్నానం చేసి ఆయన యొక్క పూజా ధ్యానాదులు వాటిల్లో మునిగిపోయాడు. ఆ తర్వాత ఆయన అవన్నీ చేసుకునే లోపల ఈ దితికి ఈ యొక్క కామ తీరిన తర్వాత తాను భయపడటం మొదలుపెట్టింది. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నది, ఆ రుద్ర భగవానుడు ఏదైనా శపిస్తాడో, నా గర్భంలో పుట్టే పిల్లలకి ఏదైనా అవుతుందేమో, అటువంటి భగవంతుడు ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించుగాక, స్త్రీలు చేస్తే తప్పులని ఎవరైనా కూడా మన్నిస్తారు, ఇట్లా ఇప్పుడు వాపోతున్నది. పశ్చాత్తాపడుతూ ఇలా వణికిపోతున్నది శరీరం అంత భయపడి. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆమెతోటి ఇలా చెప్తున్నాడు. ఆమెని కొంచెం తిడుతూ మందలిస్తూ చెప్తున్నాడు. అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్నౌహూర్తి కాదుత మన్నిదేశాతిచారేణ దేవానాం చైవ హేళనాత్. నువ్వు ఎన్ని తప్పులు చేశావో తెలుసా ఓ దితి అని చెప్పి, మొదట నువ్వు అమంగళ స్వరూపురాలువి. నువ్వు అంటే ఏంటి, నీకు శ్రేయస్సు ఏర్పడడం అని అనుకున్నప్పుడు భర్త చెప్పిన మాట వినాలి కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలండి ఈ కథలో. ఒకటి, కశ్యపుడు మహాముని అయినా కూడా ఇప్పుడు ఆయన ఇంట్లో ఒక భార్య మూలముగా అసురులు పుట్టబోతున్నారు. మరొక భార్య అయినటువంటి అతిథికి మూలంగా ఆదిత్యులు పుడతారు. సో దేవతలకి, అసురులకు, సురులకు ఇద్దరికి కూడా తండ్రి ఒకడే కశ్యపుడు. చూడండి ఆశ్చర్యం. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? ఒకే ఇంట్లో రాక్షసులు, దేవతలు. అందుకనే వాళ్ళకి మధ్యలో ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రాక్షసులు, అసురులు ఎక్కడో లేరు, అందరూ ఒకే చోట నివసిస్తున్నారు, ఒకే లోకంలో. మన మనస్సులో కూడా అలాగే రెండు రకములైనటువంటి గుణములు ఉన్నాయి. ఇక్కడ కశ్యపుడి యొక్క స్వభావాన్ని చూసి మనం నేర్చుకోవలసినది, ఆయన ఈశ్వరుడికి తన యొక్క కర్మలను అర్పణం చేసి చివరికి మంచి చెప్పవలసింది చెప్పాడు, కానీ భార్య వినలేదు. వినని వాళ్లకు ఏమి చేస్తాం మనం? కానీ మనము దానికి లొంగిపోయి ఆయన అట్లా చేయలేదు. ఈశ్వరుడికి ఆయన సంకల్పం, ఆయన త్రికాలజ్ఞుడు కశ్యపుడు. ఇంకొకటి ఏమిటంటే, దేనికి కూడా పోట్లాడక్కర్లేదు, వ్యతిరేకం చెప్పొద్దు. మా స్వామీజీ చెప్తుంటారు, ఇఫ్ యూ వాంట్ టు డిసగ్రీ విత్ ఎనీబడి యూ అగ్రీ ఇమీడియట్లీ. యువర్ అగ్రీయింగ్ ఈజ్ కాల్డ్ డిసగ్రిమెంట్ ఓన్లీ. నువ్వు డిసగ్రీ చేస్తున్నట్లుగా చూపిస్తే పోట్లాటలు, కలతలు, భేదభావాలు వస్తాయి. ఆయన ఏమిటంటే, ఈ బొమ్మల కొలువులో పెట్టే బొమ్మ తెలుసా అండి? అది చెట్టియార్ బొమ్మ అంటాం ఇక్కడ తమిళనాడులో. లేకపోతే ఈ లాఫింగ్ బుద్ధ లాగా ఆ చెట్టియార్ గుండు చేసుకొని బాగా పొట్ట పెంచుకొని కూర్చుని ఉన్నాడే,
ఆ బొమ్మ మీద తల ఆ బొమ్మ మీద ఉన్నటువంటి ఆ తల స్ప్రింగ్తో పెట్టి అమ్ముతారుగా, అది అట్లా కదులుతూ గాలికి కూడా ఇట్లా కదులుతూ ఉంటుంది. అంటే ఏంటంటే లోకంలో ఎవరు ఏమి చెప్పినాను అన్నిటికీ తల మాత్రం ఆడిస్తూ ఉండు, అంతేగాని ఎస్ అని చెప్పద్దు, నో అని చెప్పద్దు, డిటాచ్డ్గానే ఉండు. చూడండి ఇక్కడ దితి వచ్చి ఇక పైన కూడా కథల్లో మళ్ళీ మళ్ళీ ఇంతే. ఆ అసురులు అతిథి యొక్క పిల్లలందరూ బాగా క్షేమంగా సుఖంగా ఉన్నారు, నా పిల్లలందరూ కష్టపడుతున్నారు అసురులు అంటుంది. అని దానికి ఏమన్నా చెయ్యమని అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు అలాగే అంటాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవతలకు ఏదో ప్రాబ్లం వస్తుంది, అతిథి వస్తుంది. అతిథి వచ్చి దేవతలైనట్టు నా పిల్లలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు, ఇప్పుడు అసురులందరూ రాజ్యాలు పరిపాలిస్తున్నారని ఆవిడ వచ్చి చెప్తే దానికి ఏదైనా చేయమంటే ఆయన కూడా దానికి కూడా తల ఆడిస్తే చేద్దామంటాడు. కాబట్టి ఏమిటి అర్థం? జ్ఞాని అయినటువంటి వాడు, లోకములో వివేకం ఉన్నటువంటి వాడు, ఈశ్వరుడికి సమర్పణము తనను తాను సమర్పించుకున్నవాడు తటస్థముగా ఉండును. ఇదంతా భగవంతుడి లీల. అది ఇలా జరిగినాను అలా జరిగినాను, ఈ క్షణములో ఇప్పుడు నేను ఏమి నిర్ణయం చేసుకోవాలనేది మొదట శాంతంగా ఉన్నవాడే నిర్ణయం తీసుకోగలడు. కానీ మనస్సు కుంగిపోయిన వాడు, ఎగ్జైట్మెంట్ అయిన వాడు తీసుకోలేడు, కరెక్ట్ అయినటువంటి నిర్ణయాలను తీసుకోలేడు. కాబట్టి కశ్యపుడు దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలి. ఒక భార్య ఎప్పుడు కూడా, ఇది మీ అందరికీ నచ్చుతుందో లేదో, ఇప్పుడు లోకంలో అది కుదురుతుందో అనేది కాదు, కానీ సహజంగా ఆలోచిస్తే భర్త మీద గౌరవం ఉండి ఉంటే ఆ భర్త కూడా మంచి స్వభావం ధర్మపరాయణుడై ఉండాలి కదా. అందుకని మొదటసరి ఇప్పుడు ఆ రోజులు ఇప్పుడు ఎక్కడండి ధర్మము ఇవన్నీ మాట్లాడతారు మీరు? ఎవరు అందరూ వాళ్ళ వాళ్ళ జలసాల్లో వాళ్ళ వాళ్ళ సుఖాలతోటి జస్ట్ సింప్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ లివింగ్ అడ్జస్టింగ్ అన్నారు. ఆ జీవితం అది కాదబ్బా. జీవితం వచ్చి నాట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లైఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్ అంటారు స్వామీజీ. ఎప్పుడు లవ్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ ద లైఫ్ బికమ్స్ స్మూత్. ఇఫ్ ద లైఫ్ బికమ్స్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నిజంగా తెలుసా నిన్ను భరిస్తున్నాను, లేకపోతే ఎప్పుడో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడిని. అలాగే భార్య కూడా నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాడని, ఎందుకులే అని చెప్పి పిల్లల కోసమని నిన్ను భరిస్తూ ఇట్లాగే తట్టుకుంటూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మాట్లాడకూడదు. మాట్లాడితే అది కుటుంబం కాదు, అక్కడ సుఖశాంతులు ఉండవు. డబ్బులు ఉండొచ్చు, సుఖశాంతులు ఉండవు. కాబట్టి ఈవిడ చెప్పిన మాట వినలేదు. అందుకని నీకు కోప స్వభావం ఉన్న దానివి నువ్వు. చూడండి, మనుషుడికి కోపం వస్తే కామం వస్తే కోపం వస్తుంది, కోపం వలన కూడా కామం వస్తుంది. నీ మనస్సు స్వచ్ఛమైనది కాదు తల్లి. నీకు సంధ్యా సమయంలో ఇట్టి భావన కలుగుటకు పెద్ద దోషం ఇది. నేను చెప్పి కూడా నువ్వు వినలేదు, ఉల్లంఘించిదివి నా మాటలను. ఆ తర్వాత రుద్రుని యొక్క అనుచరులైనటువంటి వాళ్ళ గణములందరూ నువ్వు ఈ పని చేసి అవమానించావు. భగవంతుడు పెట్టిన నియమాలను మనం ఉల్లంఘించి ఇట్లా మన ఇష్టమునకు జీవించకూడదు. జంతువులు కూడా ప్రకృతికి అనుగుణముగా జీవిస్తున్నాయి. మనుషుడికి బుద్ధిచ్చి వీడు నువ్వే నిర్ణయించుకో అని ఒక స్వేచ్ఛ ఇస్తే వీడు ప్రకృతికి వ్యతిరేకముగా పోతున్నాడు. ఎంత దౌర్భాగ్యం ఈ స్థితి. కాబట్టి దీని వలన నీకు ఏమవుతుందో తెలుసా? నీ ఇటువంటి అమంగళ స్వభావం ఉన్నటువంటి నీకు ఇద్దరు అధములైనటువంటి పుత్రులు జన్మిస్తారు. ఆయన ముందే త్రికాలగ్నుడి కదా, తెలిసిపోయింది ఆయనకి. వాళ్ళు ఈ లోకంలో అందరినీ కష్టపెడుతుంటారు, ఏడిపిస్తారు అని చెప్పగానే దితి వాళ్ళిద్దరిని భగవంతుడే అని చెప్పి మొదట దుఃఖపడింది. అప్పుడు కశ్యపుడు చెప్తున్నాడు మరొక విషయం, మీ ఇద్దరు పిల్లలు కూడా భగవంతుడు శ్రీమన్నారాయణుని చేతిలోనే మరణమును పొందుతారు. అది మాత్రమే కాదు, దానిలో ఒక కొడుకు ఒకడి యొక్క పిల్లవాడు
లోకములో భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి లోకములో పేరు ప్రసిద్ధులను పొందేటువంటి ఒక భక్తుడు పుడతాడు, ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుకు పుడతాడు కదా తర్వాత. సో నీ మనవుడు ఇట్లా పరమ భాగవతుడు అవుతాడు, లోకంలో పేరు ప్రతిష్టలతోటి వెలుగుతాడని చెప్తే అప్పుడు దితికి కొంచెం మనసు శాంతి అయినది. సరే, నా కొడుకులిద్దరూ ఇలా ఆ భగవంతుడు శ్రీమహరి చేతిలో మరణం పొందుతారంటే చాలా మంచిది, సంతోషమే. ఏ బ్రాహ్మణుల యొక్క శాపముతోటో మరణం పొందకుండా ఇలా దేవుడి చేతిలోనే మరణం పొందుతారంటే నాకు సంతోషమేను. అలాగే కాకుండా నా వంశములో అటువంటి ఒక మనవుడు పుడతాడంటే దానికి కూడా సంతోషపడింది దితి. కానీ ఇప్పుడు ఈ శాపమును తప్పించుకోలేదు. తను చేసిన తప్పే, శాపం ఎవరూ ఇవ్వలేదు. మనం చేసిన తప్పులే మనకు శాపములుగా దుఃఖములుగా వస్తాయి. యద్భావం తద్భవతి, వాట్ ఎవర్ యూ సో దట్ యు రీప్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇలా చెప్పిన తర్వాత ఆయన మరల కశ్యపుడు తన యొక్క తపస్సు చేస్తున్నాడు. ఈవిడ గర్భవతి అయినది. గర్భవతి అయిన తర్వాత వాళ్ళు గర్భము లోపల ఏర్పడిన వెంటనే లోకములో ఆ దుష్ట శక్తుల యొక్క ప్రభావం తెలుస్తున్నదండి. లోకమంతా చీకటి పడిపోయినదిట. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. దేవతలందరూ ఈ యొక్క స్థితి ఏమిటి, కారణం దీనికని చెప్పి అనుకొని అందరూ లోకపాలకులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఇట్లా అన్నీ చెప్పితే ఆయన చెప్తాడు, దీనికి కారణం ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎవరు, వీళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నదంటే ఇప్పుడు ఆయన ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు ఎవరు, అసలు ఎందుకు ఇట్లా వచ్చి వీణ కశ్యపుడు దితి యొక్క గర్భంలో పుట్టడము ఎందుకు జరుగుతున్నది అనేది ఆ కథ చెప్తున్నారండి. ఇప్పుడు బ్రహ్మోవాచ మానసామే సుతాయుష్మత్ పూర్వజాసనకాదయః చేరుర్విహాయ లోకాన్ లోకేషు విగతస్పృహాః. బ్రహ్మదేవుడు తన దగ్గరికి ప్రార్థిస్తూ వచ్చినటువంటి ఆ లోకపాలకులందరినీ సంబోధిస్తూ చెప్తున్నాడు, ఓ దేవతలారా, మీరందరూ పుట్టడానికి ముందే నా మనస్సు మూలమా సంకల్పం నందు పుట్టినటువంటి సనకాది ఋషులు ఉన్నారు చూసారా, నలుగురు. వాళ్ళు నలుగురు ఒకే రకముగా ఉంటారు, ఒకే వయసులో ఉంటారు, ఎప్పుడు చిన్నపిల్లలుగా కనపడుతుంటారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, దిగంబరులుగా సంచరిస్తూ ఉంటారు. సనక సనందన సనాతన సనత్కుమారులు. వాళ్ళు ఒకసారి వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీహరి భగవానుడిని దర్శించుటకు ఆత్రముతోటి ఆశతోటి వెళ్ళారు అక్కడికి. వాళ్ళు ధ్యానము భక్తి, ఎందుకంటే ఆ శ్రీహరి యొక్క కథలు అవన్నీ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి విన్నారు. వాళ్ళు విని ఆ చెవుల రంధ్రముల గుండా వినబడినటువంటి శ్రీహరి యొక్క గొప్పతనము వాళ్ళ హృదయంలో వెళ్ళి బాగా నాటుకున్నది. అందుకని ఆ రూపధ్యానములో అట్లాగే ఉంటూ జ్ఞానులైనా కూడా ఆ భగవత్ చింతనలో ఉంటూ వైకుంఠమునికి వెళ్ళారండి. వైకుంఠములో 7 ద్వారములు ప్రాకారాలు ఉంటాయి. 7 ద్వారములు ప్రాకారముల్లో 6 ద్వారముల యందు ఉన్నటువంటి ద్వారపాలకులు ఎవరు కూడా వీళ్ళని అడ్డుకొనలేదు. చిన్నపిల్లలు స్వేచ్ఛగా అట్లా వెళ్ళిపోయారు. భగవంతుడు చూడాలని ఆత్రముతోటి, ఆ రూపంని దర్శించాలని. కానీ 7వ గేటు దగ్గరికి వచ్చినప్పుడు అండి, ద్వారము దగ్గర ఇద్దరు బలవంతులైనటువంటి అందముగా ఉన్నటువంటి ఆ భగవంతుడి రూపములాగానే 4 చేతులతో ఉన్నటువంటి జయ విజయులు అనేటువంటి ఇద్దరు ద్వారపాలకులు. వీళ్ళు మాత్రం వాళ్ళని అడ్డగించి ఆపేశారు. ఆపి లోపలికి వెళ్ళకూడదు పర్మిషన్ లేకుండా అని చెప్పి అడ్డగించారు. కొంచెం కోపము వచ్చింది వాళ్ళకి. కోపగించుకొని అడ్డగించుట వలన అది చూసినటువంటి ఈ సనత్కుమారులు నలుగురు కూడా వాళ్లకు కూడా కొంచెం రాకూడదు, కానీ కోపం వచ్చింది.
ఇప్పుడు ఇక్కడేమి నేర్చుకోవాలి మనము విషయము? సాక్షాత్తు వైకుంఠములో భగవంతుడు శ్రీమన్నారాయణుడి దగ్గర సేవకుడుగా ఉంటున్న వాడికి కూడా కోపం వచ్చిందా? అప్పుడు మన గతి ఏమిటి? చూసారా? అందుకని వైకుంఠము, జయ విజయ రూపము అదన్నీ కూడా రిలేటివ్ వ్యవహారమే. సరే, వీళ్ళు జ్ఞానులుగా ఉన్నారు నలుగురు, జ్ఞాన నిష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అది భగవంతుడిని చూడటానికి అంటూ వెళుతున్న వాళ్ళు భగవంతుడిని అక్కడికి వెళ్ళిదా చూడాలా ఏమిటి? భగవంతుడిని అక్కడికి వెళ్ళకుండా మన హృదయంలో చూడలేమా? ఇవన్నీ వాళ్ళకి తెలియదా? మరి అప్పుడు బ్రహ్మనిష్ఠులు అంటున్నారు. తెలుసు అన్నీ. ఇవన్నీ కూడా ఎందుకు మరి ఇట్లా జరిగినాయి అంటే దీనికి ఒకే ఒక మాట చెప్పాలి. భగవంతుడి యొక్క ఆట, భగవంతుడి యొక్క లీల. సరే, లీల ఆట అవ్వటం, మరి వీళ్ళకి కోపం రావటం కూడా తప్పే. కోపం రాకూడదు. బ్రహ్మజ్ఞానికి ఎంత తప్పు చేసిన వాడి మీద కూడా, అందుకనే గురువులకు ఎవ్వరికి కూడా, సరి అయిన సద్గురువులకు శిష్యుడి మీద ఎప్పుడు కూడా కోపం రాదు. శిష్యుడిని ఎప్పుడు ఏ కారణం చేత కూడా శిక్షించరు. కోపం వచ్చినట్లు చూపించినా కూడా కొన్ని సందర్భాలలో శిష్యుడిని శిక్షించలేరు వాళ్ళు. కారణం ఏమిటంటే వాళ్ళ సమదృష్టిలో జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు వాళ్ళకి సర్వము బ్రహ్మమయము తప్ప ఈ రియాక్షన్ అవ్వటము, పనిష్మెంట్లు ఇవ్వటము, శాపములు ఇవ్వటము వాళ్ళు చేయరండి. మరొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది, ఎంత తపములు చేసినా, ఎంత యోగ సిద్ధులు పొందిన వాళ్ళు కూడా, అందుకనే యోగులు తపస్వీలు ఈ శాపాలు ఇవ్వటాలు. ఎందుకంటే శాపం ఎప్పుడు ఇస్తారండి? కోపం వస్తేనే కదా శాపం ఇస్తారు. అసలు కోపం ఎందుకు రావాలి? ఇప్పుడు జయ విజయులు ఆర్గ్యుమెంట్ చెప్పలేదు నేను, జస్ట్ ఆలోచిస్తాం. లోపలికి వెళ్ళకూడదు అన్నారు, ఓకే సరే వెళ్ళలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్ళిపోవచ్చు కదా. చూడండి అక్కడ అది పట్టుదల. ఇలానే ధ్రువ చరిత్రంలో తర్వాత చూస్తాము. ధ్రువుడు ఏమిటి, చిన్న పిల్లవాడే, రాజా పిల్లవాడు కాబట్టి పిన్ని తిట్టిందిట. వాళ్ళ నాన్న యొక్క కాలు తొడ మీద కూర్చోటానికి ఒప్పుకోకుండా వాడిని చెయ్యి పట్టి లాగేసిందిట పిన్ని. అందుకని కోపం వచ్చింది. ఎట్లాగైనా సరే నేను మా నాన్న తొడ మీద కూర్చోగలను, అంతకంటే ఇంకా ప్రసిద్ధమైనటువంటి స్థానమును పొందగలను. ఎందుకంటే ఆ పిన్నే సురుచి చెప్పింది, ఓకే నువ్వు భగవంతుడిని ధ్యానించి ఆయనని అడిగి తెలుసుకొని అలా మరలా నా పొట్టలో పుడితే నీకు ఇటువంటి భాగ్యం దొరుకుతుందని ఏవేవో మాట్లాడింది. వాటన్నిటినీ సీరియస్గా తీసుకున్నాడు ఈ పిల్లవాడైనా కూడా. చూడండి, సరే ఇది తోటి సరే నాన్న తొడ మీద కూర్చోలేదంటే సరే పర్వాలేదు, సో వాట్ అని వదిలేయచ్చు కదా. చూడండి, ఇదే పట్టుదల, నేను వదలను. ఆ తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా అది వేరే విషయం. అసలు ఎందుకు పట్టుదల? పట్టుదల వలన ఏమైంది? ఇప్పుడు ఇంకా సంసారంలో ఉన్నాడు ధ్రువుడు. తెలుసా ఆ విషయం మీకు? సంసారం అంటే ఏమిటి? ఈ లోకం బదులుగా ఆ లోకంలో ఉన్నాడు. తపస్సు చేస్తూనో ఏదో చేస్తూ ఉన్నాడు అక్కడ. ఎందుకు? ఇంకొక శరీరముతోటి ఈ లోకమో ఆ లోకమోలో ఎదుగు ఉండాలి. ముక్తుడు అయ్యి శరీరం లేకుండా పరబ్రహ్మ స్వరూపంగానే ఏమి ఉండకూడదు. చూడండి, ఎందుకంటే మనసులో సంకల్పం, ఆశ ఉంది, పట్టుదల. కాబట్టి ఏం నేర్చుకోవాలి ఇక్కడ? వీళ్ళకి శాపం రావటము, వీళ్ళకి కోపం రావటము, వాళ్ళకి కోపం రావటము, శాపం ఇవ్వటము. శాపం ఇచ్చిన తర్వాత వాళ్ళు మరలా జయ విజయులు పశ్చాత్తాపం చెంది తప్పైపోయినది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో ఇక్కడ ఉంటూ కూడా ఆయన అందరికీ సర్వత్ర సమదర్శనుడు, ఆయన అందరి హృదయంలో ఉన్నవాడు ఆయన. అటువంటి ఆయన స్వభావం అట్లా ఉంటే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు మీ స్వభావం ఏంటి? ఇక్కడ భేదభావం చూడటం. మేము శత్రువులుగా ఎవరో లోపలికి వెళ్ళిపోతాము. వెళితే ఇక్కడ కొన్ని పాయింట్లు మాట్లాడారండి వాళ్ళు, కొన్ని శ్లోకాలు.
మునయవూచు. మేము భగవంతుడి దగ్గరికి లోపలికి వెళ్ళి ఆయన శరీరానికి ఏదైనా హాని చేస్తామో, శత్రువులమో ఏదో అనుకోని భయపడే కదా మీరు మమ్మల్ని ఆపారు. చూడండి, భయపడే కదా మీరు ఆపారు. మీకెందుకు భయం? భయరహితుడైనటువంటి భగవంతుడు పక్కన నిలుచోనున్న మీరు అభయం అని అందరికీ చెప్పి ఆ భగవంతుడికి ఏదైనా అవుతుందేమో అని భయపడచ్చా మీరు? చూడండి పాయింట్. ఇవన్నీ శ్లోకాల్లో వెతికి చూస్తే గాను అక్కడక్కడ ఉన్నాయండి. ఓకే, సో వైకుంఠంలో ఉన్నాను, భగవంతుడి దగ్గర ఉన్నా కూడా. అందుకనే నేను పూజ చేస్తాను, నేను గుడికి వెళదాను, మా ఇంట్లో పెద్ద పూజా రూమ్ ఉంది, అది చేస్తాను, ఇది చేస్తాను. ఎన్ని చేసినా కూడా నువ్వు ఎంత నేర్చినా ఎంత చూచినా కామకాంచనలకు లాసుడవు కాకుండా ఉన్నావా? ఆశలను లేకుండా విరక్తుడిగా ఉన్నావా? వైరాగ్యము ఉన్నదా ఉనకు వచ్చినదా? ఇవి లేకపోతే ఇవేమి ప్రయోజనం పడవండి. ఈ కథల రూపంలో మనం తెలుసుకోవాల్సింది ఇదే. సరే, ఇట్లా వీళ్ళు ఎందుకు మీకు కోపం వచ్చింది? భయం వచ్చింది కాబట్టి కోపం వచ్చింది. అంటే మీరు ఆ భగవంతుడిని అర్థము చేసుకోలేదు ఇక్కడ అని అడిగారు. తర్వాత కాబట్టి మీరు ఇక్కడ ఉండటానికి అర్హులు కారు, మీరిద్దరూ భూలోకంలో పోయి అసురులుగా జన్మించండి అని చెప్పి వాళ్ళని పాపభూయిష్టమైన లోకములు యోనుల్లో పుట్టాలన్నారు. అంటే స్వభావం, కామక్రోధాలతోటి మీరు జీవులందరికీ బాగా దుఃఖమును కష్టమును కలిగిస్తారు. అట్లాంటి సో బ్రాహ్మణ శాపం, ఈ బ్రాహ్మణులు శాపం ఇస్తే బ్రహ్మవేత్తలు దానికి భగవంతుడు శ్రీహరి కూడా భయపడతాడుట. ఇక్కడ ఇట్లా వీళ్ళు మాట్లాడుతూ శాపం ఇవ్వటం, వాళ్ళ మళ్ళీ నమస్కారం ఇచ్చి కాళ్ళ మీద పడి మమ్మల్ని మన్నించండి అని అడుగుతూ ఏదో చెప్తుంటే ఈలోపు లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు లక్ష్మీదేవితోటి కలిసి నడిచి అక్కడి ద్వారం దగ్గరికి వచ్చాడట. ఆయనకు అన్నీ తెలుసు లోపల ఏమి జరుగుతుంది ఇక్కడన్ని. వచ్చి వీళ్ళని బ్రాహ్మణులు కదా, పిల్లలు బ్రాహ్మణులు బ్రహ్మవేత్తలు కాబట్టి వాళ్ళకి పాదపూజ చేసి అభినందించి వాళ్ళతోటి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు భగవంతుడు. శ్రీ భగవానువాచ. మొదట ఈ బ్రహ్మకుమారులు భగవంతుణ్ణి నమస్కరించి వాళ్ళు మాట్లాడారు. ఓకే, మాకు నీ రూపమును చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. మా హృదయంలో మేము ధ్యానిస్తున్నటువంటి నీ రూపమును మాకు సాక్షాత్తుగా ఇప్పుడు దర్శనమిచ్చావు. ఇలా మాట్లాడి ఆ తర్వాత శ్రీహరి భక్తుల గురించి పొగుడుతూ ఒక మాట చెప్తున్నారు. ఈ భక్తులు అహంకారము రాగము లేని మననశీలురైనటువంటి భక్తులు. రాగము అహంకారం లేనటువంటి చింతన వివేకం ఉన్నటువంటి వాళ్ళు నీ అనుగ్రహం పొంది ఆ తర్వాత వాళ్ళ భక్తి దృఢమవుతుంది. ఆ దృఢమైనటువంటి భక్తి వలన వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆత్మతత్వమును సాక్షాత్కరించుకుంటారు. చూడండి, ఇక్కడ ఏదో తప్పులు జరిగినాయి, వాళ్ళు కోపగించుకున్నారు, వీళ్ళు కోపగించారు, శాపం ఇచ్చారన్నీ. కానీ మధ్యలో ఇంత చక్కటి ఒక మనకి సందేశం ఇవ్వబడింది. వీళ్ళు ఇట్లా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి ప్రార్థిస్తూ వచ్చినటువంటి లోకపాలకులతోటి మాట్లాడుతూ, అప్పుడు శ్రీ భగవానుడు ఆ సమయంలో ఆ వైకుంఠంలో 7వ ద్వారం దగ్గరికి ఆయనే నడిచి వచ్చి శ్రీ భగవానువాచ వాళ్ళతోటి భగవంతుడు చాలా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. వీటిలో ముఖ్యమైన అర్థమును కొన్నిటిని చెప్తాను. మీ శాపమును పొందిన వీళ్ళిద్దరూ నా అనుచరులే. వీరు నా సేవకులిద్దరూ మీ విషయంలో పెద్ద అపరాధం చేశారు.
అట్లా వాళ్ళు అపరాధం చేయటము నన్ను అవమానించినట్లే. ఆ తర్వాత వాళ్ళు ఇలాంటి తప్పు చేశారు అంటే ఈ బ్రహ్మవేత్తలు బ్రాహ్మణులు అంటే నాకు పరమ దైవము అంటున్నాడు భగవంతుడు మొదట. చూడండి ఇక్కడ కొన్ని శ్లోకాలలో భగవంతుడు మాట్లాడేది, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానుడు. బాగా తెలుసుకోండి. పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులుగా ఉండాలని అవుతారని లేదండి. బ్రహ్మవిత్ ఏవ బ్రాహ్మణ, బ్రహ్మ ఆత్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. కాబట్టి అటువంటి బ్రహ్మవేత్త నాకు పరమ దైవం అంటున్నాడు భగవంతుడు వచ్చి. ఆ భగవంతుడి నాకు పరమ దైవము. సో కాబట్టి నా అనుచరులు మిమ్మల్ని అవమానించారంటే అది నేను మిమ్మల్ని అవమానించినట్లే. చూడండి ఒక మంచిది. కాబట్టి మన ఇంట్లో ఉన్న పనివాడు ఏదైనా తప్పు చేశాడంటే, మన పిల్లలు ఏదైనా పనివాడు ఎందుకు పిల్లలు ఏదైనా తప్పు చేశాడంటే ఆ పిల్లల్ని మనం సరిగా పెంచలేదనే కదా. కాబట్టి ఆ పిల్లలు చేసిన తప్పు అంటే మనం చేసిన తప్పులాగానే కదా. చూడండి భగవంతుడు తన మీద వేసుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం, రెస్పాన్సిబిలిటీని మనం అవతరాల మీద వేస్తాం. మంచి జరిగితే మన మీద చూపిస్తాం, మనం అంటాం. అది జరగకపోతే వాళ్ళ వలన జరగలేదంటాం. తప్పు కదా ఇట్లా చెప్పటం. కానీ భగవంతుడు అది నేను మిమ్మల్ని అవమానించినట్లే అవుతుంది. ఓకే, లోకంలో ఎలాగైతే సేవకుడు తప్పు చేస్తే యజమానుడు మీద కూడా నింద వస్తుంది కదా. కాబట్టి ఈ నింద నా మీద వచ్చినట్లే, నన్ను మన్నించండి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు భగవంతుడు. కాబట్టి వీళ్ళు చేసిన తప్పుకు మన్నించాలి అని చెప్పి శ్రీహరి భక్తిని భక్తులను పొగుడుతూ బ్రహ్మవేత్తలను మళ్ళీ వాళ్ళను కూడా నాకు బ్రహ్మవేత్తలు హోమయజ్ఞ యాగములలో ఆహుతి చేసేవన్నీ కూడా అగ్ని మూలముగా నేను అవన్నిటినీ స్వీకరిస్తాను. కానీ బ్రాహ్మణుడికి పెట్టిన భోజనము బ్రాహ్మణుడు అంటే వాళ్ళు తినే ఒక్కొక్క నెయ్యి ముద్దలో వాళ్ళ నోటిలో అంటే అగ్నికుండం అని అందు నోటిలో వాళ్ళు పెట్టుకొని తింటున్నప్పుడు లోపల నేను దానిని ఆనందించి స్వీకరించే నేను బయట చేసే యజ్ఞయాగముల వలన కూడా నేను అంత ఆనందించను, సంతోషపడను అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏదో బ్రాహ్మణులకు దానం చేయండి అని పొగుడుతూ చెప్పడం కాదండి. ఇది చాలా చక్కగా కొంచెమే భగవంతుడు మాట్లాడతాడు. ఇది ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఈ శ్రీహరి భగవానుడు ఇక్కడ కొన్ని మాటలే మాట్లాడినా కూడా చాలా అర్థముతోటి కూడి ఉన్నవి. ఇది తేలికగా అందరికి అర్థము కాదని బ్రహ్మదేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. సో ఇట్లా మిక్కిలి చాలా చక్కని మధురమైన సన్మార్గమును చూపించినటువంటి మాటలు ఏమిటంటే, ఈ బ్రహ్మవేత్తలు అనేటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు బ్రహ్మం జ్ఞానులుగా ఉన్నారు. కాబట్టి బ్రహ్మవేత్తలు అంటే వేదవేత్తలు బ్రాహ్మణులు. వేదము ముఖ్యం, వేదము ఇచ్చే జ్ఞానము ముఖ్యం. ఆ జ్ఞానమును సంపాదించుటకు వేదమును వాళ్ళు తెలుసుకొని జ్ఞానమును పొంది ఆ జ్ఞానం నిష్టలో ఉన్నటువంటి వాళ్ళు చివరికి ఏమిటి ఇదే కదా జీవితం యొక్క పరమార్థము. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అంత గొప్పతనము, వాళ్ళనే మనము ఆరాధించాలి, వాళ్ళనే మనం అనుసరించాలని భగవంతుడు కూడా ఆ బ్రహ్మవేత్తలను గురించి ఎంతగా పొగుడుతూ వాళ్ళని అభినందిస్తున్నాడు. అభినందించి మరలా మీరు వీళ్ళకి ఇచ్చిన శాపం మంచిదే, దానివలన వీళ్ళు మరలా వాళ్ళ మనసులు శుద్ధమై కానీ వీళ్ళు మరలా తిరిగి నా చేతిలోనే మరణమును పొంది మరలా తొందరలోనే ఇక్కడికి వస్తారు అన్నాడు. అంటే అర్థమేమిటి,
లోకంలో మనందరం ఇప్పుడు ఇట్లా అజ్ఞానులుగా ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఇలా తిరిగి 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 అనేక జన్మలు ఎత్తిన తర్వాత మరలా రావాల్సిందే, జ్ఞానమునకు రావాల్సిందే, సెంటర్ పాయింట్కి రావాల్సిందే. భూమి గుండ్రముగా ఉంది కదండి. నువ్వు ఎట్లా ఎక్కడ పోయి తిరిగి 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 వచ్చినా చివరికి మరలా అదే చోటుకు వస్తావు. అలాగనే జీవితంలో ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు వినము, ఇప్పుడు ఒప్పుకోము, మొరటుగానే ఉంటాము, వ్యతిరేకంగా ఉంటాము, ఏదో చేస్తున్నా కూడా సరే దేవుడు అందరినీ పోషిస్తూ రక్షిస్తూ కాపాడుతూ అందరి యందు జ్ఞానస్వరూపుడుగా ఆయనే ఉన్నాడు. కానీ అది ఆయన వ్యక్తం అవ్వాలి మన హృదయంలో నుంచి. అందుకని దేవుడి యొక్క దర్శనము ముఖ్యము కాదండి. దేవుడి యొక్క దర్శనం అనేటువంటిది కూడా మానసికమే. దేవుడు మన మూలముగా ప్రకటనం అవ్వాలి అంటారు మా స్వామీజీ. ప్రకటనం అవ్వటం అంటే ఏమిటి సార్? దేవుడు ఆనంద స్వరూపుడు. మన నుండి ఆనందము ప్రకటనమైతే దేవుడు ప్రకటనమవుతున్నాడని అర్థం. అందుకనే బ్రహ్మవేత్తలు, జ్ఞానులు వాళ్ళ శరీరమునుకున్నటువంటి కష్టము కానీ వ్యాధి కానీ అసౌకర్యముల గురించి ఎప్పుడు ఎవరికి చెప్పరు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్లకు వాళ్ళని గురించే మాట్లాడుతుంటారు. చూడండి, సాధువుల యొక్క ఒక పెద్ద మంచి గుణం ఏంటంటే వాళ్ళని గురించి వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి శరీరము ఉందనే భావన లేదు, శరీరము వాళ్ళనే భావన లేదు. కాబట్టి వాళ్ళు ఇతరుల మంచి గురించి ఇతరులకు మార్గదర్శనం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు సాధువులు. అటువంటి భావం ఉన్నటువంటి బ్రహ్మవేత్తలు లోకంలో అందరికీ హితకారులు. అప్పుడు అటువంటి వాళ్ళు వాళ్ళని దైవముగా భావించాలి కదా. అందుకనే వాస్తవంలో చెప్పాలంటే బ్రాహ్మణులకు, దేవాది దేవులకు అందరికీ దేవుడు పరమాత్ముడు. కానీ పరమాత్ముడు ఏమంటున్నాడంటే లోకంలో నా వేద జ్ఞానమును, నా స్వరూప జ్ఞానమును నిలబెట్టి దానిని పోషిస్తూ మరొకరికి తెలియచేస్తూ వాళ్ళని కూడా ముక్తులను చేసేటువంటి శక్తి మీకు మాత్రమే కదా ఉన్నది. అందుకని చెప్పి సనత్ కుమారులు ఆ భగవంతుడి మాటలు విని చాలా సంతోషం చెంది ఆ శ్రీహరిని కూడా ఏమడుగుతున్నారంటే, మేము కోపగించుకొని శాపం ఇచ్చాము కదా, మాకు కూడా ఏదైనా శిక్ష ఇవ్వమని అడుగుతున్నారు. చూడండి, చూసారా? మరలా అదొక గొప్పదనం పాయింట్. జ్ఞాననిష్టలో ఉన్నా కూడా మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా, ఒప్పుకోవాలి కదా. ఎందుకు కోపం రావాలి అసలు? చూసారు? అందుకనే కోపము, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అదే భగవద్గీతలో కూడా భగవంతుడు అర్జునుడు ఒక వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, ఏం మనుషుడు ఇట్లా అధర్మ మార్గములో, తప్పు మార్గములో, ప్రేమ మార్గంలో పోతున్నాడు, తనకు తానే కాళ్లకు చేతులకు సంకెళ్ళను వేసుకుంటున్నాడు ఈ కర్మ పేరుతోటి అంటే కారణం ఏమిటి అని అడిగితే భగవంతుడు దానికి బదులు చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. హే అర్జున, రజోగుణ యొక్క స్వభావమైనటువంటి రజోగుణ కారణము వలన ఉద్భవించేటువంటి ఈ కామము అండ్ క్రోధము, చూడండి, ఇవి రెండు శత్రువులు. ఇవి చాలా మనుషుణ్ణి పాపం చేయిస్తాయి, మనుషుణ్ణి మరలా దుఃఖమునకు గురి చేస్తుంటాయి. కాబట్టి ఆ రెండింటిని నువ్వు నుంచి దూరముగా ఉండాలి అని చెప్పి ఆ తర్వాత అక్కడ టీచింగ్ అన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనము, నేను భక్తుడను, నేను భక్తి చేస్తున్నాను, భక్తి చూపిస్తున్నాను అంటే ఏమిటి చిహ్నం? ఓకే, ఎలా తెలుస్తుందంటే మనలో కామక్రోధములు మొదట క్రమముగా తగ్గిపోవాలి, తర్వాత పూర్తిగా లేకుండా పోవాలి. అది పూర్తిగా లేకుండా పోయే స్థితి, వాటి యొక్క వాసన కూడా ఉండకూడదు. కాబట్టి వాసనాక్షయము
ఏర్పడనంత వరకు అహంకారము, మమకారం అనేటువంటి అవి కూడా వాసనలే. నేను దేహం అనే భావము, నేను జీవననే భావము, అవి ఉన్నంత వరకు ఈ కామక్రోధములు, వీటి వలన మరలా చెడు కర్మలు, ఈ చెడు కర్మల వలన మరలా కష్టమైనటువంటి జన్మ, ఇలా ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా దీనిలో నుంచి మనము నిర్ణయించుకొని బయటికి పడాలి అని చెప్పి వివేక చూడామణిలో ఇప్పుడు చదువుతున్నాము. తమిళంలో అది సత్సంగం జరుగుతున్నదా, దాంట్లో ఈ వాసనాక్షయముని గురించి ఇప్పుడు డిస్కషన్. దానికి ప్రయత్నం చేసి తొలగించుకోవాలి అని చెప్పి అనేక శ్లోకాలు చెప్తున్నారు శంకరాచార్యులు వారు వివేక చూడామణి అందు. చివరికి ఇప్పుడు ఏమిటి ఇలా ఇక జరిగినది, వెంటనే భగవంతుడు మరలా చివరగా మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను మొదట్లో చెప్పాను కదా, ఇవన్నీ ఏమిటి, అంత లీల, సర్వం రామలీల, కృష్ణలీల. లీల అంటే డ్రామా. ఏమిటి జరుగుతున్నది, ఈ ప్రపంచము, జగత్తు, ఈ జీవులు, ఈ లోకము కానీ ఆ లోకము కానీ దేవతాలోకము కానీ ఏదైనా సరే అవన్నీ కూడా ఒక పెద్ద డ్రామా. ఆ పెద్ద డ్రామా నాటకం కాబట్టి అందరూ యాక్ట్ చేస్తున్నారు, యాక్టర్లు కాబట్టి, నటన కాబట్టి, ఏది కూడా సత్యం కాదు. ఇక్కడ దృశ్య ప్రపంచములో మనస్సుకు అనుభవపడుతున్నటువంటి ఏదైనా కానీ సత్యము కాదు. కాబట్టి అప్పుడు మనస్సును కూడా తెలుసుకుంటూ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యమైనటువంటి నేను, పరబ్రహ్మమును, ఒకే వస్తువును, నేను మాత్రమే సత్యం. ఇక్కడ నేనంటే చిన్న నేను కాదండి, బ్రహ్మం. నేను అంటే అది కూడా బ్రహ్మమే. ఆయనకి చిన్న శరీరంలో నుంచి చిన్న నోటితోటి ఇవి చెప్పే మాట కాదు, అది అనుభవంలో పెద్దది. బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ ఈజ్ బ్రహ్మన్. భగవంతుడు చివరికి చెప్తున్నాడు. సో వీరిద్దరూ వెంటనే రాక్షస జన్మను పొంది నా మీద కోపం అనే సాధన. చూడండి, కోపము కూడా ఇక్కడ ఒక పాయింట్ మనకి తెలుసుకోవాల్సింది. నా మీద వీళ్ళకి చాలా కోపం, ద్వేషం చూపిస్తారు. ద్వేషము చూపించినా కూడా పరమాత్మ మీద చూపిస్తే మనిషి ముక్తిని పొందుతాడు. వీళ్ళందరూ అట్లాగే ఇప్పుడు ముక్తిని పొందబోతున్నారు. 3 జన్మలండి వీళ్ళకి. ఒక జన్మ మొదట హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు చాలా బలంతో. ఆ తర్వాత జన్మకు వచ్చేసరికి చూడండి, అంత పవర్ లేదు, కొంచెం తగ్గిపోయింది, రావణ, కుంభకర్ణ. ఆ తర్వాత మరలా 3వ జన్మ వచ్చినప్పుడు కృష్ణావతారం సమయంలో శిశుపాల దంతవక్ర. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా శక్తి తగ్గిపోయింది. ఆ శిశుపాలుడు ఏదో వెనక కూర్చొని కృష్ణుడి మీద చాడీలు చెప్తుంటాడే కానీ అవమానపరుస్తూ కృష్ణుడిని ఏమీ చేయలేడు శిశుపాలుడు. ఆ దంతవక్రుడు ఆయన ఎక్కడున్నాడు ఏమిటో అనేది కూడా మనకు అంతగా కథ తెలియదు. చూడండి, అట్లా ఆ వాసనలో క్షయించి చివరికి మరలా స్వరూపంలో కలిసిపోతారు. కాబట్టి వీళ్ళిద్దరూ అటువంటి కోపం అనే యోగం, కోపం కూడా ఒక యోగముట భగవంతుని సంధించుటకు, ప్రేమ కూడా యోగమే. కాబట్టి మనిషి యొక్క మనస్సులో ఏర్పడే ఈ ఇమోషన్స్ అంటాం చూసారా, వీటన్నిటిలో ఏదో ఒక ఇమోషన్ పెట్టుకొని కూడా భగవంతుణ్ణి చేరవచ్చు, తెలుసుకోవచ్చని మనకు ఈ భాగవతంలో అనేక భక్తుల యొక్క కథలు తెలియజేస్తాయి. కానీ అది పరమాత్మ మీద ఉండాలి, లోకంలో ఎవ్వరి మీద కాకూడదు, పరమాత్మ మీద ఉండాలి. పరమాత్మను నువ్వు చూసావో లేదో, నువ్వు విన్నటువంటి, నువ్వు చూస్తున్న ఆ విగ్రహము, ఆ గుడి,
అదే ఆ కథలో చెప్పిన ఆ కృష్ణుడు ఆ రాముడు పర్వాలేదు, నువ్వు చూడలే ఇంతకుముందు, భావంలో అనుకుంటూ ఊహించుకుంటున్నావు, పర్వాలేదు. ఆ కృష్ణుడు ఆ రాముడు ఆ దేవి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎవరో మీద, ఆ వెంకటేశ్వరుడి మీద నువ్వు నీ యొక్క మనసులో వచ్చేటువంటి ఈ ఏమిటంటారు నవరసాలు, నవరసాలే కదా ఎమోషన్స్, వాటిని నీవు చూపించు, అతిగా చూపించు, కానీ భగవంతుడి మీద చూపించు, నీకు ముక్తికి మార్గము దొరుకుతుంది. అలా వెళ్ళే వాళ్ళే భక్తి మార్గంలో ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత జ్ఞానం ఏర్పడను అని చెప్పి భగవంతుడు మిమ్మల్ని ప్రేరేపించి మీ చేత శాపం ఇప్పించినది నేనే, వీళ్ళ మనసుల్లో ఇలా కోపమును పుట్టించి వాళ్ళు అలా ప్రవర్తింపజేసింది నేనే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు కోపం వచ్చేట్లు చేసి మీకు మీ చేత శాపం ఇప్పించేట్టు చేసింది కూడా నేనే అంటాడు. ఏమిటి అర్థం? అన్ని భావములకు అన్నిటికి వెనుక ఆ భగవంతుడు ఉన్నాడని. కానీ ఎప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకుంటూ అన్నిటినీ మనము సాక్షిగా చూడటం మొదలు పెడతామో వాటన్నిటిలో నుంచి మనము మంచి కానీ చెడు కానీ, సుఖము కానీ దుఃఖము కానీ, ఫ్రమ్ ది పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అని చెప్పడానికి బదులుగా ఈ వార్త కరెక్ట్ అయినదండి. పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్, ఒకటికి ఒకటి కాంప్లిమెంటరీ, ఆపోజిట్ అని కాదు. సో పగలంటే దానికి కాంప్లిమెంటరీ రాత్రి. సో సుఖ దుఃఖములు ఇవన్నీ కూడా ద్వంద్వములన్నీ కేవలము వచ్చిపోయేటువంటి ఆగమ అపాయిన. కాబట్టి వాటిని తితిక్షస్వ, ఓర్చుకో, చూడు, విను, రియాక్ట్ అవ్వద్దు. చూడు, విను, రియాక్ట్ అవ్వద్దు. యాక్ట్ చేయి, లేకపోతే యాక్ట్ చేయి, కానీ రియాక్షన్స్ చేయకూడదు. ఒక యాక్టర్ రియాక్ట్ అయితే డైరెక్టరు వెళ్ళిపో అంటాడు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి యాక్షన్ని యాక్టర్గా మనము బాగా యాక్ట్ చేస్తే భగవంతుడు, జనులు, డైరెక్టర్ భగవంతుడు చప్పట్లు కొడతారు, డబ్బులు కూడా ఇస్తారు, బాగా యాక్ట్ చేశారని. అదే రియాక్ట్ అయితే గెట్ డౌన్, దిగు అంటారు, స్టేజ్ మీద నుంచి రాళ్ళు వేస్తారు, చెప్పులు వేస్తారు. ఇలా చెప్పి ఇక్కడ భగవంతుడు చక్కటి సందేశం చూడండి. చిన్న చిన్న కథలుగా ఉన్నా కూడా వాటి వెనక ఉన్నటువంటి ఈ అర్థములను మనము గ్రహించడం మొదలు పెడితే భాగవతము మనకు ఒక పెద్ద మార్గదర్శకమైనటువంటి మహాపురాణముగా మన ముందు దర్శనమిస్తుంది. వచ్చే సత్సంగములో ఈ హిరణ్యాక్షుడు ముగిచ్చేస్తాను ఒక్క నిమిషం. ఏమిటంటే హిరణ్యాక్షుడు ఆ సముద్రం జలములో భగవంతుడు ఆపేసి భూమిని బయటికి తీసుకెళ్ళకూడదు, ఎవరు నువ్వు అని భగవంతుడిని అక్కడ అవమానిస్తూ మాట్లాడతాడు. భగవంతుడని తెలుసుకోలేదు, ఎందుకంటే అహంకారంతో ఉన్నాడు కదా, దేవతలను స్వర్గలోకమని అన్నిటిని జయించి ఉన్నాడు. అటువంటి వాడు ఈ భూమిని నేనే తీసుకెళ్ళి దాచిపెట్టాను, అక్కడ ఈ భూమి అక్కర్లేదు అని చెప్పి ఇది నాది అని తీసుకెళ్ళకూడదని ఎదురొచ్చాడు. వెంటనే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం చాలా కాలము చాలా తీవ్రముగా జరిగినది. అదంతా కొన్ని అధ్యాయాలు ఆ యుద్ధమే వర్ణించబడిందండి. ఆ తర్వాత దేవతలందరూ కూడా చాలా చక్కగా యుద్ధం చేస్తున్నాడని భగవంతుడిని పొగిడి ఆ భగవంతుడి దగ్గర మరలా చెప్తూ తొందరగా మధ్యాహ్నము అతనికి మరలా సాయంకాలం అయితే శక్తి వస్తుంది ఎక్కువగా అసురులకు. కాబట్టి అభిజిత్ నక్షత్రాల మధ్యాహ్నం సమయం సాయంకాలం అయ్యే లోపల వాడిని
హిరణ్యాక్షుడికి ముక్తి కలిగించు భగవానుడే చేసిన యుద్ధం చాలు అని చెప్పి వాళ్ళందరూ బాగా ప్రార్థించిన తర్వాత భగవంతుడు చివరికి ఆ హిరణ్యాక్షుడిని సంహారం చేస్తారు. చేసిన తర్వాత హిరణ్యాక్షుడి వరాహ భగవానుడు ఇక్కడ చాలా అధ్యాయాలు మనం ముగించేసినట్లే. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి కథలో కర్దమ ప్రజాపతి వాళ్ళకి పుట్టిన పిల్లలు, అక్కడ కపిల మహాముని యొక్క అవతారం వస్తుంది. వచ్చే సత్సంగంలో చూస్తాం. ఓమానందం 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 ఆనందం ఓమానందం సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.